హలో అండి, సమ్మర్ కదా అని మజ్జిగ ఈజీగా పులిసిపోతుంది కదా అని నేను ఏమైనా మజ్జిగ చారు లేకపోతే కడీ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు 3 o'clock జస్ట్ వర్షం మొదలవుతుంది, చల్లగా ఉంది అసలు అట్మాస్ఫియర్. సో మంచిగా వేడి వేడి పకోడీ తింటే చాలా బాగుంటుంది. సో అదే పుల్ల మజ్జిగతో ఈరోజు నేను పకోడీ చేయబోతున్నాను. అదే చల్ల పిల్లార గాయలు. వెళ్దామా? ఇంటికి వచ్చాము. సో ఇప్పుడు దీనికి యాక్చువల్లీ కావాల్సిన చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మన ఇంట్లో పావు గ్లాస్ బియ్యం ఉంటుంది కదా, బియ్యం గ్లాస్ పావుది, అలాంటిది ఒక దాంతో రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, అది కాకుండా ఏంటిది 1/2 లీటర్ మజ్జిగ, పుల్లటి మజ్జిగ అయితే బెస్ట్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండే, చాలా సింపుల్. నిజం చెప్పాలి అంటే నేను ఇద్దరికి ఒకసారి ట్రై చేయలేదు. సడన్గా ఈ వెదర్ చేంజ్ వల్ల నాకు కొంచెం క్రేవింగ్స్ కలిగి వెంటనే నేను దూసుకుపోతున్నాను. ప్రాపర్ వీడియో అయితే మా ఛానల్లో ఆల్రెడీ అమ్మమ్మ చెప్పింది, క్లియర్గా ఉంది, దాంట్లో లింక్ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఈ మజ్జిగ ఏదైతే పుల్ల మజ్జిగ 1/2 లీటర్ ఉందో అది మనం ఒక 3 minutes ఉడికించుకోవాలి. సో మజ్జిగ ఉడికేలోగా ఒక చిన్న మాట అండి, చాలామంది అమ్మమ్మ ఎక్కడ, అమ్మగారు ఎక్కడ, మామగారు ఎక్కడ అని కమెంట్స్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే అమ్మమ్మ 2 ఏళ్ళ నుంచి వంట ఏం వండట్లేదు. స్లోగా 2 years నుంచి కొంచెం అలా డిటీరియేషన్ వస్తుంది ఏజ్ వల్ల. సో అంత యాక్టివ్గా ఉండట్లేదు, కూర్చొని అన్ని పనులు చేస్తున్నది, అంత ఓకే. కానీ వంటింట్లో వచ్చి చేయడం అవేం లేదు. అండ్ ఈ చల్లపిల్లారి గారు కూడా అమ్మమ్మ చేసేటప్పుడు అయితే మేము తిన్నాం, దాని తర్వాత అసలు మేము కూడా చాలా మిస్ అయిపోయాము, అది ఒకటి. అండ్ నేను ట్రై చేస్తాను, అమ్మమ్మ ఎప్పుడైనా ఎనర్జెటిక్గా ఉన్నది అని వీలు ఉన్నదంటే మేము ఛానల్లో ఇన్వాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అదర్వైజ్ నేనే కంటిన్యూ చేస్తున్నాను. సో అమ్మమ్మకి సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది విరిగిపోకుండా ఉండడానికి నేను కొంచెం కలుపుతున్నాను. సో ఇదైతే 3 minutes బాయిలింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉప్పు, జీలకర్ర, కారం వేయాలి. 1 చెంచాడు కారం, 2 చెంచాలు జీలకర్ర అండ్ 1 చెంచాడు ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం మంచిగా మిక్స్ చేద్దాం. ఇందులో కొంచెం ఒక చెంచా నూనె కూడా. సో దీంతో మన బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో జస్ట్ ఇప్పుడు మనం వరి పిండి కలపాలి. ఓకే, దీన్ని పర్ర 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 అని బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు దాకా సిమ్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం మనం గట్టిగా కలిపి అది హై ఫ్లేమ్లో కొంచెం థిక్గా అవ్వాలన్నమాట ఈ బ్యాటర్. మనదైతే ఇది అయిపోయింది, నేను ఆపేసాను. ఒక ప్లేట్కి ఎందుకైనా మంచిది, నేను ఒక జస్ట్ 2 చుక్కలు నూనె రాసి అది ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. పిండి అయితే చల్లారిపోతుంది. ఇది చల్లారేలోగా నూనె మనం వేడి చేసుకోవాలి. కాగే లోపల కొంచెం చేతికి మనం నూనె రాసుకొని ఉండలు కడదాము. కొన్ని ఉండలు అయితే అయిపోయి, సో ఫస్ట్ బ్యాచ్ వేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాచ్ అయితే రెడీ. దీన్ని కదపకుండా అలాగే ఒక 3 to 5 minutes ఉంచేయాలి. సో 5 minutes అయితే అయిపోయింది, నేను దాన్ని టచ్ చేయలేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ 5 minutes ఉంది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. లైట్ గోల్డెన్ అయ్యాయి. మనం ఇంకొక ఆరామ్సే ఇంకో 5 నిమిషాలు ఉంచవచ్చు. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో, క్రిస్పీ క్రిస్పీగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మన చల్ల పిల్లారిగా రెడీ అయిపోయాయి. అస్సలు నేను వెయిట్ చేయలేకపోతున్నాను. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్రిస్పీగా, లోపల పుల్లగా, చాలా బాగున్నాయి. అది వర్షం పడుతుంది బయట. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.